నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. నిరుద్యోగుల ధర్నాలు, జూడాల సమ్మెలు, గురుకుల అభ్యర్థుల నిరసనలు, అటకెక్కిన ఆసరా పెన్షన్లు, రోడ్డెక్కిన వృద్ధులు, వికలాంగులు, మహిళలు, రైతు భరోసాకై అన్నదాతల ఎదురుచూపులు, చెలరేగిపోతున్న ఇసుక మాఫియా, నిత్యం పాశవిక దాడులు, భయానక హత్యలు, సంక్షేమం అన్న మాటే లేదు, ప్రశ్నిస్తే పాపమే, నిలదీస్తే నిర్బంధమే. ఇది 6 నెలల ప్రజాపాలనలో ఆగమాగమైన తెలంగాణ. కీలక శాఖలకు మంత్రులు లేరు. శాఖలున్నా మంత్రులకు విలువ లేదు. మితిమీరుతున్న నేరాల మీద పోలీసులకు అదుపు లేదు. ప్రజల భద్రతకు భరోసా లేదు. అమలు చేస్తామన్న గ్యారంటీల ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ మాటే మరిచారు. రాష్ట్రమంతా ఆగమైపోతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు ఎవర్ని కదిలించినా బాధలే. ఏ గుండెను తడిమి చూసినా ఆవేదనలే. 6 నెలల్లోనే తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్ సర్కార్. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడంట. అచ్చం తెలంగాణ పాలిట నీరో చక్రవర్తిలా తయారయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రమంతా సమస్యల నిలయంగా మారితే తాను మాత్రం రాజకీయ కుతంత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రజల సమస్యలను పరిష్కరించే సోయి లేకున్నా తన పీఠాన్ని పదిలం చేసుకునే పనిలో నిబద్ధత చూపిస్తున్నాడు. తన ఇంటి ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న గురుకుల ఉద్యోగార్థులకు అపాయింట్మెంట్ ఇవ్వడు. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఇంటికి స్వయంగా వెళ్లి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజా దర్బారు ఆర్భాటంగా ప్రారంభించిన సీఎం గారు ఇప్పుడు అక్కడ మొహం చాటేశారు. నిర్బంధం, నిర్లక్ష్యం కలగలిసిన రేవంత్ రెడ్డి పాలనలో యావత్ తెలంగాణ రోధిస్తున్నది. ఇదేనా ప్రజాపాలన అర్థం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? రాష్ట్రంలో రేవంత్ అరాచక పాలనలో నిరుద్యోగులు ఆగమైపోతున్నారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డిఎస్సితో పాటు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని కాంగ్రెస్ హామీలిచ్చింది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. కనీసం ఉన్న ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గురుకుల అభ్యర్థులు నెలల తరబడి నిరసనలు చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. మొత్తం 9,120 పోస్టులను డిసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా తమ ప్రభుత్వం ప్రజలు ధర్నాలు, నిరసనలు చేసే అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రసంగాలు దంచారు. కానీ తమకు ఉద్యోగాలు ఇప్పించాలని సీఎం ఇంటి ముందు ఆందోళనకు వెళ్లిన గురుకుల విద్యార్థులను పోలీసులు అనుమతించలేదు. కవరేజ్ కోసం అక్కడకు వెళ్లిన మీడియా సిబ్బందిపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన తెలపడానికి అనుమతించకపోవడంతో గురుకుల అభ్యర్థులు పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఇక రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అటకెక్కింది. పట్టించుకునే నాదులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. నిమ్సాసుపత్రిలో పడకలు లేక ఇక పేషెంట్ సేవలను నిలిపివేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల పంపిణీ ఆగిపోయింది. డయాగ్నోస్టిక్ సేవలు నిలిచిపోయాయి. కరెంటు కోతల మూలంగా చీకట్లోనే డాక్టర్లు చికిత్స చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. గాంధీ ఆసుపత్రిలో 2 రోజులు కొనసాగిన జూడాల సమ్మె తాత్కాలికంగా ఆగింది. కానీ ఉస్మానియాలో మాత్రం జూడాలు సమ్మె కొనసాగిస్తున్నారు. ఉస్మానియా నూతన బిల్డింగ్ నిర్మాణంతో పాటు పలు సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయటంలో చేతులెత్తేస్తున్నది.
ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ప్రారంభం కాలేదు. కనీసం ఉన్న రైతు బంధు పథకాన్ని కూడా సరిగా అమలు చేయటం లేదు. యాసంగి సాగుకు రైతు భరోసా ఎగ్గొట్టారు. కనీసం వానాకాలం సీజన్కైనా ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తుందేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం రైతు భరోసా విధి విధానాలు అంటూ కాలయాపన చేస్తున్నది. ముందస్తుగా మురిపించిన వానలు మొహం చాటేశాయి. విత్తనాలు నాటిన రైతులు గోసపడుతున్నారు. కరెంటు కోతలు, ఎరువుల కొరత, పెట్టుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కనీసం ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం లేదు. ఇక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారు. పెన్షన్లు పెంచకపోగా కనీసం ఉన్న పెన్షన్లను కూడా సమయానికి ఇవ్వడం లేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆసరా పెన్షన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కుతున్నారు. మరోవైపు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలోనూ కాంగ్రెస్ సర్కార్ జాప్యం చేస్తున్నది. దీనిపై హైకోర్టు సైతం రేవంత్ రెడ్డి సర్కార్కు మొట్టికాయలు వేసింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ను కోర్టు విచారించింది. చెక్కులు పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి మరీ ఎటువంటి పదవుల్లో లేని కాంగ్రెస్ నేతలు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడంపై దుమారం రేగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. పాత పెన్షన్ విధానం, ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు, పెండింగ్లో ఉన్న 4 డిఏలలో ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం ప్రదర్శిస్తున్నది. రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మండిపడింది. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు, మరోవైపు పారిశుధ్య కార్మికులకు సైతం గత 4 నెలలుగా జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక సఫాయి కార్మికులు కుమిలిపోతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి లేకున్నా దోపిడీ మాత్రం జోరందుకున్నది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ నేత అండతో ఇసుకదారులు రెచ్చిపోతున్నారు. స్వయంగా మంత్రి పొన్నంపై ఫ్లై యాష్ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, నల్గొండ జిల్లాలో యథేచ్ఛగా పెద్ద సంఖ్యలో ఇసుక డంపులు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో లారీల్లో దూర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అడ్డొస్తున్న పోలీసులు, అధికారులను హతమార్చేందుకు సైతం తెగబడుతున్నారు ఇసుకాసురులు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్న ఓ కానిస్టేబుల్ పై హత్యాయత్నం జరిగింది. ఆరు నెలల క్రితం దాకా శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. రాష్ట్రంలో సైబర్ ముఠాలు, దోపిడీ దొంగలు, హంతకులు చెలరేగిపోతున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు లెక్కలేకుండా పోయింది. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ఆదివాసీ మహిళపై పాశవిక దాడి జరిగినా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. బాధిత మహిళకు బీఆర్ఎస్ నేతలే అండగా నిలిచారు. గత 6 నెలల్లో తెలంగాణలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. ఒక్క జూన్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా 26కు పైగా హత్యలు జరిగాయి. ఈ నెల 14న హైదరాబాద్లో ఒక్కరోజే 5 హత్యలు జరగడం కలకలం సృష్టించింది. పాలమూరు జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా మారింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత జిల్లాలో జరిగిన రాజకీయ హత్యలే ఇందుకు నిదర్శనం.
మొత్తంగా 10 ఏళ్ల పాటు సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు కేరాఫ్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల్లోనే అశాంతి రాజ్యమేలుతున్నది. అన్ని వర్గాల ప్రజలు అసహనంతో రగిలిపోతున్నారు.